ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పాఠ్యాంశం ప్రోజ్ నుంచి ప్యాకింగ్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ని జేరోమ్ గారు రాసినటువంటి ఒక ఎస్సే అని చెప్పుకోవచ్చు. ఈ ఎస్సేకి సంబంధించినటువంటి కంటెంట్ మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాలో అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒకటే పాఠ్యాంశం కాదు, మిగతా అన్ని పాఠ్యాంశాలు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొత్త సిలబస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పీడిఎఫ్తో సహా మిగతా అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. అబౌట్ ది ఆథర్ సమ్మరీ నేర్చుకుంటున్నట్టే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా రాయొచ్చు. మొత్తం 4th సెమిస్టర్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ లెసన్లో ప్యాకింగ్ అనేటటువంటి లెసన్ చాలా చిన్నగా ఉంటుంది. మీరు ఒక 5 నిమిషాలు చదివినా సరే మీరు ఎస్సే క్వశ్చన్ రాస్తారు. చాలా చిన్న పాఠ్యాంశం, ఒక 3 క్యారెక్టర్స్ ఉంటాయి. 3 క్యారెక్టర్స్ని గుర్తుపెట్టుకుంటున్నట్టే చాలా ఈజీగా ఉండేటటువంటి పాఠ్యాంశం గుర్తుంచుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది షేర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంతో సజెస్ట్ అవుతుంది చాలామందికి. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రోజ్ పాఠ్యాంశం ప్యాకింగ్ అంటే మీకు ఏమర్థమైంది? నార్మల్గా మనం ఏదైనా ట్రావెల్ వెళ్తున్నప్పుడు కానీ, లేదా ఆఫీస్ వెళ్తున్నప్పుడు కానీ, మనం స్కూల్కు కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ మనకు కావాల్సినటువంటి వస్తువులను మనం ప్యాక్ చేసుకుంటాం, అవన్నిటిని కుదుర్చుకుంటాం. తెలుగులో అయితే కుదుర్చుకుంటాం, వాటన్నిటిని జతపరచుకుంటామని వివిధ పదాలుగా ఉండొచ్చు. ఈ ప్యాకింగ్ అంటే అందరికీ నార్మల్గా అర్థమవుతుంది. దీనిని జేరోమ్ గారు రచించడం జరిగింది కదా. వీరి పూర్తి పేరు క్లాప్కా జెరోమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక బ్రిటిష్ పోయట్కు సంబంధించినటువంటి హ్యూమర్ జోనర్లో రచనలు చేసినటువంటి రచయిత, హ్యూమరిస్ట్ అని చెప్పుకోవచ్చు. జెరోమ్ వాజ్ అన్ ఇంగ్లీష్ రైటర్ అండ్ హ్యూమరిస్ట్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హ్యూమరిస్టులలో ఇంగ్లీష్ రైటర్, హ్యూమరిస్ట్, ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి పర్సన్. జెరోమ్ స్టాండ్స్ అవుట్ ఇన్ ద అనల్స్ ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్ యాజ్ ఏ సెలబ్రేటెడ్ హ్యూమరిస్ట్ అండ్ ఆథర్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బ్రిటిష్ లిటరేచర్లో హ్యూమరిస్ట్గా రచనలు చేసినటువంటి రచయిత అని చెప్పుకోవచ్చు. రినోవ్డ్ ప్రైమర్లీ ఫర్ ఈజ్ నావెల్ 3 Men in a Boat. 3 వ్యక్తులు ఒక పడవ ప్రయాణం అనేటటువంటి నవల ఏదైతే ఉంటుందో అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని చెప్పుకోవచ్చు. 1889లో దానిని రాయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఫేమస్ వర్క్స్ అంటనని ఒక హెడ్డింగ్ పెట్టి దీనిని రాయండి. 1889లో 3 Men in a Boat అనేటటువంటి నావెల్ని రాయడం జరిగింది. ద ప్రజెంట్ ఎస్సే ప్యాకింగ్ అనేటటువంటిది కూడా 3 Men in a Boat అనేటటువంటి నావెల్ నుంచి తీసుకున్నటువంటి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఎస్సే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక జెరోమ్ వాజ్ బార్న్ ఇన్ వెల్షల్, ఇంగ్లాండ్ పట్టణంలోని వెల్షల్ అనేటటువంటి టౌన్లో జన్మించడం జరిగింది. ఈ వర్డ్ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇన్ ద టౌన్ ఆఫ్ వెల్షల్, ఇంగ్లాండ్ అని రాయడానికి ప్రయత్నం చేయండి. బార్న్ ఆన్ May 2, 1859. అట్లాగే ఈ వాజ్ పాస్డ్ అవే ఆన్ June 14, 1927 అని చెప్పుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హ్యూమర్ జోనల్లో రచనలు చేసినటువంటి రచయిత. ఇది అబౌట్ ది ఆథర్కి సంబంధించినటువంటి సమాచారం. ఈ మాత్రం రాస్తే కూడా సరిపోతుంది అనమాట. ఇతని రచనలు, లిటరేచర్ కంప్లీట్గా హ్యూమర్ జోనర్లో ఉన్నది. 3 Men in a Boat అనేటటువంటి 1889లో రాసినటువంటి ఏదైతే నావెల్ ఉంటుందో హ్యూమర్ జోనర్కు చెందినటువంటిది, అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. క్లాప్కా జెరోమ్ ఫుల్ నేమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రచయితకు సంబంధించినటువంటి ఈ మాత్రం అబౌట్ ది ఆథర్ రాసిన తర్వాత సమ్మరీ రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు పేపర్ ప్రజెంటేషన్ కోసం సమ్మరీలో మీకు అబౌట్ ది ఆథర్ సెక్షన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసిన. ఇక్కడి వరకు ఏదైతే నేను ఈ మొదటి ప్యాసేజ్ ఉందో ఇది అబౌట్ ది ఆథర్కు సంబంధించినటువంటి ప్యాసేజ్. ఇక్కడ వరకు రాయడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత సమ్మరీని రాయడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఒక 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు. 3 మెంబర్స్ రచయితతో స్పీకర్ కూడా ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది. జెరోమ్, జార్జ్, హరీష్ అనేటటువంటి 3 మెంబర్స్ ఉంటారు. ఈ 3 మెంబర్స్ ఒక పడవ ప్రయాణం బోట్ ట్రిప్ వెళ్ళాలనుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి క్లాత్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సోప్ కానీ, బ్రష్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అన్నిటిని ప్యాక్ చేసుకుంటూ అవన్నిటి ఫూలిష్గా కామెడీగా మళ్ళీ రీప్యాక్ చేసుకొని ఇది మిస్ అయినాము, ఇంకొకటి కావాలి, నీది మిస్ అయినాం, నాది మిస్ అయినాం అని చెప్పి ఆ 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే ఒక జాతిరత్నాలు హీరోలలో ఉన్నటువంటి కంటెంట్ లాగా ఉంటుంది. సింపుల్గా ఆ 3 ఫ్రెండ్స్ వాళ్ళు మళ్ళీ కామెడీగా ప్యాక్ చేసుకున్నారు. ఏమేమి వస్తువుల్ని ఎట్లా ప్యాక్ చేసుకున్నారు అనేటటువంటి ఆ రీప్యాక్ చేసినటువంటి విధానం కానీ,
వాళ్ళు ప్యాకింగ్ అనేటటువంటి సిస్టమ్ని చాలా పూలిష్గా తీసుకోవడం కానీ అనేటటువంటి కంటెంట్లని మీరు ఎక్కువ రాస్తానంటే సరిపోతుంది. ఈ ఎస్ఏ థీమ్ ఏంటంటే ప్యాకింగ్ ఈజీనా కాదా అనేటటువంటి ప్యాకింగ్ అనేటటువంటిది ఈ ఎస్ఏ థీమ్. జస్ట్ 3 క్యారెక్టర్స్. జెరోము అంటే స్పీకరే మన రైటరే, ఇందులో ఒక క్యారెక్టర్, జార్జ్, హరీష్, ఈ ముగ్గురు. వీరితో పాటు ఒక డాగ్ కూడా ఉంటుంది. అది వీళ్ళు ప్యాక్ చేస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది అనమాట. ఈ ఎస్ఏ అనేది చాలా చిన్న ఎస్ఏ, ఈజీగా అర్థమయ్యే ఎస్ఏ. మీకు లాంగ్ క్వశ్చన్ వస్తుంది, నేర్చుకున్నారంటే ఒక 5 నిమిషాలు మీరు వింటే మీకు మంచిగా ఈజీగా అర్థమైపోతుంది. ఇన్ ద ఎస్ఏ ప్యాకింగ్ బై జెరోమ్ కే. జెరోమ్ ద ఆథర్ and his friends George and Harish face a seeming easy task packing for a boat trip. ఒక బోట్ ట్రిప్ కోసం ప్యాక్ చేసుకుంటున్నారు. దే థింక్ ఇట్ విల్ బీ సింపుల్ బట్ దే కుడ్ బీ మోర్ రాంగ్. చాలాసార్లు తప్పు చేస్తుంది. ద స్టోరీ స్టార్ట్స్ విత్ జెరోమ్ ట్రయింగ్ టు ప్యాక్ ఆన్ హిజ్ ఓన్ బట్ హీ క్విక్లీ రియలైజ్ హీ కీప్స్ ఫర్గెటింగ్ ఐటమ్స్. జెరోమ్తో ఈ ఎస్ఏ అనేటటువంటిది ప్రారంభం కావడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ రీప్యాక్ చేయడము, దీంతో మళ్ళీ టైం అనేటటువంటిది ఆ ముగ్గురిని ఎట్లా ఫర్గెట్ అవుతున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్తో మళ్ళీ ఎట్లా రీప్యాక్ చేస్తున్నారు అనేటటువంటిది ఒక ఫన్నీగా ఈ పోయం అనేటటువంటిది సాగుతుందనమాట. అందులో జెరోమ్ అనేటటువంటి పర్సన్ ఎవరైతున్నారో తను ప్యాక్ చేస్తుండు. అతనికి మిగతా ఇద్దరు అంటే మన రచయిత ప్యాక్ చేస్తుంటుందంటే వాళ్ళిద్దరు జార్జ్, హరీష్ అనేటటువంటి ఇద్దరు స్టెప్ బై స్టెప్ మళ్ళీ హెల్ప్ చేస్తుండ్రు. మళ్ళీ ఏదో ఒక వస్తువు మిస్ అవుతుండ్రు, మళ్ళీ ట్రై చేసి మళ్ళీ వాటిని తీసుకొని ప్యాక్ చేస్తుండ్రు. ప్రతిసారి ఏ వస్తువు మిస్ అవుతుండ్రో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తుండ్రు, ఇది గుర్తుంచుకోగలరు. ఆ ఫైండ్ అవుట్ చేసినటువంటి వస్తువుని మళ్ళీ ప్యాక్ చేస్తుండ్రు, మళ్ళీ అన్నీ చెల్లాచెదరు చేస్తున్నారు అనమాట. వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఒక బోట్ ట్రిప్ వెళ్ళాలని అనుకుంటున్నారు. మన నావెల్ కూడా 1889లో రాసినటువంటి జెరోమ్ రాసినటువంటిది 3 Men in a Boat అనేటటువంటి నావెల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ కాబట్టి ఇది ఒక పడవ ప్రయాణం, సముద్ర ప్రయాణానికి సంబంధించినటువంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు రీప్యాక్ చేస్తూ మళ్ళీ సిస్టమేటిక్గా పెట్టుకోవాలని అనుకోవడం, దాని తర్వాత మళ్ళీ బెటర్గా వాళ్ళ సూట్ కేసుని లేదా బ్యాగ్ని ప్రిపేర్ చేయాలని అనుకుంటారు అనమాట. మీరు సమ్మరీ ఎస్ఏ క్వశ్చన్ రాసినప్పుడు సూట్ కేస్ అనేటటువంటి పదాన్ని మెన్షన్ చేయండి, బ్యాగ్ అనేటటువంటి పదాన్ని మెన్షన్ చేయండి. ఒరిజినల్ టెక్స్ట్లో సూట్ కేస్ అనేటటువంటి పదం కూడా ఉంటుందన్నమాట. వాళ్ళంతా ఆ బ్యాగ్ని సూట్ కేసుని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కామెడీగా దాన్ని ప్యాక్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు మళ్ళీ స్ట్రగుల్ అవుతుండ్రు. దాంతో ఫస్ట్ జెరోమ్ చేసిన తర్వాత దాని తర్వాత ఎవరైతే జార్జ్, హరీష్ వాళ్ళు చేయడం. ఇక్కడ జెరోమ్ ఫీలింగ్ ఏంటంటే నేనే బెటర్గా చేస్తున్నా, నాకే అన్నీ తెలుస్తున్నాయి అన్నంతలా జెరోమ్ మన రైటర్ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు ప్రతిసారి జెరోమ్ ఏ తప్పు చేస్తుండో వాళ్ళు గుర్తించడం, అదంతా మళ్ళీ కామెడీగా పెట్టుకోవడం అనమాట. వాళ్ళంతా అది ఏదైతే ప్యాకింగ్ అనేటటువంటిది కామెడీగా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటుండగా వాళ్ళు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది ప్రాపర్గా లేదు, ఆ ప్యాకింగ్ అనేటటువంటిది ఫెయిల్ అయింది అనేటటువంటి అంశం మనకు రచయిత జెరోమ్ అనేటటువంటి పర్సన్. దీనికి సంబంధించి ఈ ప్యాకింగ్ అనేది కూడా చాలా సింపుల్ విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయమే అనేటటువంటి కంటెంట్ని ఈ ఎస్సేలో ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంతే దీనికి సంబంధించినటువంటిది ఆ 3 మెంబర్స్ ఒకసారి సోపు మర్చిపోయింటారు, ఒకసారి బ్యాగ్లో ఇంకో బ్రష్ మర్చిపోయింటారు, ఇంకొకసారి మనీ మర్చిపోయింటారు, కొన్నిసార్లు బెల్ట్ మర్చిపోయింటారు. మన నిజ జీవితంలో ఏ కంటెంట్లు ఉంటాయో అవన్నీ కూడా మీ సొంత మాటల్లో మీకు గుర్తొచ్చినవి కూడా రాయొచ్చు. బ్రష్, టై, షూసు, అక్కడ బోటింగ్ వెళ్తుండ్రు కాబట్టి అక్కడ స్విమ్ చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు, ఇట్లాంటివి కొన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. ఫుడ్ అనేటటువంటిది కొంచెం మెన్షన్ చేయండి. అబౌట్ ది ఆథర్ రాసి సమ్మర్ రాస్తానంటే సరిపోతుంది. చాలా చిన్న పాఠ్యాంశం ఇది, మీకు తెలుగులో కూడా అవైలబుల్ ఉంటుంది. జెరోమ్కు సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి మీరు తెలుగులో కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. అంటే తెలుగులో చదువుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. బ్రిటిష్ సాహిత్యం యొక్క వార్షికోత్సవాల్లో ప్రముఖ హాస్య రచయిత మరియు రచయితగా నిలిచినటువంటి రచయిత జెరోమ్. ప్రధానంగా అతని 3 Men in a Boat అనేటటువంటి నవల సుప్రసిద్ధం చెందడం జరిగింది. వాల్సల్ పట్టణం ఇంగ్లాండ్లో బ్రిటిష్ పోయిట్గా జన్మించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ పట్టణంలో జన్మించిండు, ఇంగ్లీష్ రచనలు చేసిండు. ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా మెన్షన్ చేసిన చూడండి, తెలుగులో పత్రికా సంపాదకునిగా సాహిత్య రంగానికి చెందినటువంటి పొలిటికల్ జర్నలిస్ట్ అనేటటువంటి అంశం కూడా రాయండి.
అట్లాగే జెరోమ్ రాసిన ప్యాకింగ్ అనే వ్యాసంలో రచయిత మరియు అతని స్నేహితులు జార్జ్ హరీష్ చాలా సులభమైన పనిని మళ్ళీ చేయడము, మళ్ళీ తడబడడం, మళ్ళీ సిస్టమేటిక్గా రీప్యాక్ చేయాలని అనుకోవడం, మళ్ళీ దాన్ని ఫర్గెట్ అయ్యి మళ్ళీ కొన్ని వస్తువులు మిస్ అవ్వడం, మళ్ళీ ప్యాక్ చేసి దానికి సంబంధించి హాస్యాస్పదంగా రాసినటువంటి ఎస్సే అని చెప్పుకోవచ్చు. ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా కష్టపడుతూ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ పీపీటీని నా స్వతహాగా ఏ పుస్తకాన్ని స్క్రీన్ మీద చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినా అన్నీ వ్యూస్ వస్తాయి. అయినప్పటికీ మీకు టెక్స్ట్ మంచిగా కనిపించాలని పీపీటీలు ఎక్స్ప్లెయిన్ చేయడం, అందుకే కొంచెం వీడియోలు కొన్ని సార్లు లేట్ అవుతుంటాయి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేసి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్యాకింగ్ లెసన్ చాలా చిన్నగా ఉంటుంది, ఈజీగా మీరు ఎస్ఏ క్వశ్చన్ రాస్తారు చూడండి. ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం